అందరికీ నమస్కారం అండి. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి, అలుపెరగని యువ శ్రామికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏలూరు పార్లమెంట్ ప్రజల మన్ననలను పొందినటువంటి యువ నాయకులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి యువత విద్యార్థుల సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా మరి వారి దగ్గరికి, వారి ఇంటికి చేరే విధంగా ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పనిచేస్తున్నారు. అలాగే రైతుల సమస్యలు కానివ్వండి, యువత సమస్యలు కానివ్వండి, విద్యార్థి సమస్యలు కానివ్వండి, శ్రామికుల సమస్యలు కానివ్వండి, అన్నీ కూడా మరి అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ వారందరి మన్ననలు పొందుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. పొగాకు రైతుల గురించి కానివ్వండి, అలాగే పామాయిల్ రైతుల గురించి కానివ్వండి, పార్లమెంట్లో అలాగే ఆక్వా రైతులు, కొల్లేరు రైతులు ఎవరైతే ఉన్నారో కొల్లేరు ప్రజల కోసం మరి ఆయన పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఎవరైనా మీ సమస్యలు ఉంటే నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి, నేను పార్లమెంట్లో మీ గళాన్ని నేను వినిపిస్తా అని చెప్పి వినిపించినటువంటి యువ నాయకుడు మన పుట్టా మహేష్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఒక సామాన్యుడికి అతి చేరువలో, అతి దగ్గరగా మరి పరిపాలన అందిస్తున్నటువంటి యువ నాయకులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మరి రాష్ట్రంలోనే నెంబర్ 3 అంటే కేంద్ర మంత్రులతో పాటు పోటీగా మరి పనిచేస్తున్నటువంటి నాయకుడు, అన్ని సర్వేలు కూడా నెంబర్ 3, 1, 2, 3లో ఉన్నటువంటి యువ పార్లమెంటేరియన్ మన పుట్టా మహేష్ కుమార్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి వారు ఇంకొక 25 సంవత్సరాల పాటు ఈ ఏలూరు పార్లమెంట్ కి సేవలు అందించాలని చెప్పి యువత విద్యార్థులందరం మేమందరం కూడా తెలియజేసుకుంటూ మరి మరొకసారి మా యువ నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.